దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సిడ్నీ, ఆస్ట్రేలియా నుండి మీ అందరితోని ఈ సమయంలో, మీ అందరికీ ఇప్పుడు మధ్యాహ్న సమయం, మాకు ఇక్కడ సాయంత్రం 4:30. ఈ సమయంలో మీ అందరితోని కలిసి ఆరాధించి దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు ఈ గొప్ప సమయాన్ని అనుగ్రహించారు. మనం ఇప్పుడు పరిశుద్ధ దినముల్లో ఉన్నాము. వి ఆర్ ఇన్ ద హోలీ డేస్ ఆఫ్ ద లెంట్. ఇంకా నెక్స్ట్ వీక్ ద హోలీ వీక్ విల్ ఆల్సో స్టార్ట్. అందుకని దేవుడి సన్నిధానంలో మన మనసు విప్పి ఆరాధించి వాక్య ధ్యానం చేసి కొద్ది సమయం ఆయనతో పాటు గడుపుతామండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆకాశం భూమిని సృజించిన దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా తండ్రి, ప్రభువా, ఎంతోమంది దైవజనులు ఈ సమీప కాలంలో ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ, కొంతమంది జైల్లో ఉండడము, కొంతమంది మమ్మల్ని విడిచిపోవడము, ఇలా రకరకాలుగా భారతదేశంలో చూస్తున్నాము తండ్రి. ఇట్ ఈస్ దేర్ అక్రాస్ ద వరల్డ్ ఆల్సో, ఇన్ సర్టన్ కంట్రీస్, ఎస్పెషలీ ఇన్ కంట్రీస్ లైక్ సిరియా, మిడిల్ ఈస్ట్, పాకిస్తాన్, Bangladesh and African countries as well. మీ ప్రజలైన మాకు తండ్రి, మీరే ప్రభువా, you are the only fortress for us. The Lord is my shepherd, I shall not want. నీకు ఎవరు లేరు, లేమితనము అనేది నీకు ఉండదు, నేను నీకు తోడుగా ఉన్నాను అని బిడ్డలందరికీ ఇప్పుడు ఆన్లైన్లో ఎవరున్నారో తండ్రి, ఇంకా ఈ వర్తమానంలో తర్వాత జాయిన్ అయ్యేవాళ్ళు, మళ్ళీ తిరిగి వచ్చి చూసేవాళ్ళు, మళ్ళీ ఈ ఫేస్బుక్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ప్రతి సంఘస్థులు తండ్రి, ప్రతి ఒక్కళ్ళని నిండుగా మీరు మీ దేవునితో నింపి మీరు ఆశీర్వదించాలని. వి సీక్ యువర్ ప్రొటెక్షన్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్, ఓ లార్డ్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. ఫైనాన్షియల్ ప్రొటెక్షన్, ఫిజికల్ ప్రొటెక్షన్, అండ్ ఆల్సో ప్రొటెక్షన్ ఫ్రమ్ మెనీ అదర్ ట్రిబులేషన్స్, ఓ లార్డ్. ఎక్కడెక్కడో దైవజనులు ఎక్కడ ఉన్నారని చూసి అంట వాళ్ళ మీద ఎన్నో రకాల కుట్రాలు మోపి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇలా ఎన్నో రకాలుగా చేస్తూనే ఉన్నారు తండ్రి. లార్డ్, we break all those chains, we break all the shackles in your mighty name, O Lord. హీలింగ్ కావాలి అని అనుకున్న బిడ్డలకి పరిపూర్ణ స్వస్థత, పరిపూర్ణ విడుదల మీరు అనుగ్రహించండి తండ్రి. మీ మాటల్లోనే స్వస్థత ఉంది తండ్రి, మీ నామంలో స్వస్థత ఉంది ప్రభువా. మాకు ఉద్యోగాలు కావాలి, మా జీవితం ఏంటి ఇలా ఉంది, మాకు సమృద్ధి అని ఏదో ఓవర్ఫ్లోయింగ్ లేకపోయినా అట్లీస్ట్ ఫర్ దేర్ లైఫ్, ఫర్ దేర్ లైవ్లీహుడ్, ఎస్పెషలీ ఇన్ దీస్ డార్క్ డేస్, when there is so much of economic problems are there is economic catastrophe in this world. ఈ సమయంలో ఉద్యోగాలు కావాలి అని మీ వైపు తిరిగి చూసి వాళ్ళ కుటుంబం నడిపించడానికి, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేది బాగుపడడానికి, నేను ఉద్యోగం చేస్తేనే నా కుటుంబం అనేది
గడుస్తుంది అనే అలాంటి ఒక నీడ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించి తండ్రి, వాళ్ళకి మంచి ఫ్యూచర్, మంచి ఉద్యోగం అనేది మీరు అనుగ్రహించాలని కోరుతూ, లార్డ్ వి ప్రే ఫర్ దిస్ వరల్డ్, వి ప్రే ఫర్ ద డెలివరెన్స్, వి ప్రే ఫర్ యువర్ లైట్ టు బీ షైనింగ్ అపాన్ దిస్ వరల్డ్, ఓ లార్డ్. యోబు చుట్టూ కంచె వేసినట్లు కంచె వేయండి తండ్రి. ఈ లోకక్షేమం, yes, O Lord, across all the nations. Let your grace fill the earth, O Lord. ఈ లోకక్షేమంలో ఒక విడుదలలో, ఒక రక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ ప్రభువా, Lord, we pray for all the saints, all the believers, and all the pastors, evangelists, bishops and reverends and moderators and all the missionaries across the world, O Lord. ప్రతి ఒక్కళ్ళని తండ్రి మీ అభయహస్తం చాపి నిండు దీవెనలతో నింపి వాళ్ళని ఆశీర్వదించాలని కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుణ్ణి స్తుతిస్తామండి. It is an English hymn, All to Jesus I surrender. Yes, we need him today, now at this moment in our midst. And we believe that he is listening to us. We surrender ourselves to his mighty presence. Thank you, Lord. Thank you, Jesus. దేవుని పాదాలని పట్టుకుందామంట. All to Jesus I surrender, all to him I freely give. I will ever love and trust him in his presence daily. I surrender all. I surrender all to thee, my blessed Savior. I surrender all. To Jesus I surrender, make me Savior, wholly thine. Let me feel the Holy Spirit, truly know that thou art mine. I surrender all. Yes, O Lord, I surrender all to thee, my blessed Savior. I surrender all to Jesus I surrender. Lord, I give myself to thee. Fill me with thy love and power.
Thank you, Jesus. Yes, we surrender everything to the Lord. We surrender all our sickness, our sorrows, our needs, our wants, and everything in prayer and supplications. We surrender everything into His mighty presence. Hallelujah. Glory to God. Satan entered in Judas. It doesn't mean that Judas became demon possessed. It means rather he came under Satan's direct and unmitigated influence. Judas ante the one who betrays, it seems. One who betrays as friend. And he is Iscariot, means man of Carrot. That means that he was the only disciple who came from Judah. All the other disciples were from Galilee. Judas was the only one who came from Judah. Many disciples turned away from Lord during the last days. ప్రభువుని సిలువ వేసినప్పుడు ఎవరు అక్కడ లేరు. యోహాను ఒక్కడు తప్పితే, మగ్దలేనే మరియ తప్పితే, ఇంకో కొంతమంది ఆడవాళ్ళు శిష్యురాలు, ఇంకా యేసుప్రభు తల్లి మరియ. జస్ట్ ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ యూ. వీళ్ళందరూ మిగతా డిసైపుల్స్ ఎవరు కూడా అక్కడ లేరు, ఆ సీన్లు లేరు. కానీ అంతకన్నా ముందే యేసుప్రభువుని పట్టించడానికి కారణమైన యూదా, ఆయన తప్పు తెలుసుకున్నప్పుడు తన ప్రాణాన్ని తనే తీసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. దే ప్లాటెడ్ టు టేక్ జీసస్ టు కిల్లింగ్. ఏదో ఒకటి చేసి ఆయనని ఎలాగో బంధించాలి, ఎలాగో ఆయనను చంపేయాలి, ఉరిదేయాలి, ఏదో ఒక రకంగా ఆయన లేకుండా చేయాలి అని అన్నట్లు అనుకున్నారు. దే వర్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్. అప్పుడు పండగ, అంతకుముందు పండగ వచ్చినప్పుడు హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్ థ్రాంగ్ టు జెరూసలం డ్యూరింగ్ పాస్ ఓవర్ అప్పుడు హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. అందులో కూడా ఆయనని ఎలాగో ఏదో చేసేయాలి అని అనుకున్నారు. కానీ ఎవ్రీ టైమ్, బికాస్ ద టైమ్ హెస్ నాట్ కమ్ ఫర్ హిమ్, ప్రభుకి ఆయన ఆ సమయం అనేది రాలేదు కాబట్టి దే కుడ్ నాట్ లే దేర్ హ్యాండ్ ఆన్ హిమ్. ఎవ్రీవన్ అండి, వీళ్ళందరూ కలిసి యూదాని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎవరు? సాదుసీస్, ఫారిసీస్, ప్రీస్, వీళ్ళ ఆల్ ద రిలీజియస్ జ్యూస్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, they all plotted to kill Jesus. They all tried to influence Judah. వాళ్ళ దాంట్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లా పడిపోయాడు. వాళ్ళు దే రెస్పెక్టెడ్ మొజైక్ లా, కానీ దే రిజెక్టెడ్ జీసస్ అండ్ డినైడ్ హిస్ అథారిటీ అండ్ డినైడ్ హిస్ పొజిషన్ యాజ్ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు అనే ఆ స్థానాన్ని వాళ్ళు తిరస్కరించారు అన్నమాట. ఎప్పటికీ ఆయన మీద ఏదో ఒకటి విమర్శిస్తూ, ఆయనని తిరస్కరిస్తూ, రిజెక్ట్ చేస్తూ, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్. అయితే ఇస్కరియత్తు యూదా గురించి పాత నిబంధనలో చాలా ప్రాఫెసీస్ ఉన్నాయి. అందులో కొన్ని ప్రాఫెసీస్, 1 or 2 prophecies are about Judas of Iscariot. జెకర్యా 11వ అధ్యాయం 12-13 వచనాలు. జెకర్యా చాప్టర్ 11 verses 12-13. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా
వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. ఎంత అండి? జస్ట్ నథింగ్. అది ఈ రోజుల్లో వర్త్ ఏంటనేది చూస్తే $100 నుండి $400 వరకు ఉంటుందంట. 100 నుండి $400 వరకే ఉంటుంది. దేవుని కుమారుడిని ఇతనే అని అన్నట్లు వాళ్ళకి పట్టించాడు ఇస్కరియోతు యూదా. తర్వాత బాధపడ్డాడు, వ్యసనపడ్డాడు. కానీ వాట్స్ యూస్? యెహోవా ఎంతో అపూర్వముగా వారు నేకేర్పర్చిన క్రియదానమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని. హీ జస్ట్ త్రూ ఇట్ ఇన్ ద ఫీల్డ్స్ అన్నమాట. వాళ్ళు ఇలా ప్రభువుని పట్టించి తీసుకుని వెళ్తారు అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదేమో. ఆయన ఎందుకు పట్టించాడు అనే కారణం అనేది ఎక్కడ బైబిల్లో, ఎక్కడ గ్రంథంలో రాసి లేదు సూటిగా కానీ స్పష్టంగా కానీ ఒకటి ఏంటంటే, హీ హ్యాడ్ అ గ్రీడ్ ఫర్ మనీ. హీ వాజ్ అ ట్రెజరర్. ప్రభు మినిస్ట్రీలో ఆయన ట్రెజరర్. శిష్యులందరూ ఆయన నమ్మారు. ట్రెజరీ అనేది ఆయన దగ్గరే ఉండింది. హీ మెయింటైన్ ద మనీ, హీ మెయింటైన్ ద ఫైనాన్సెస్. ఎవ్వరు ఏమి ఎప్పుడు కూడా ఆయనను క్వశ్చన్ చేయలేదు. ఆయన ఏం చేస్తున్నాడు అనేది ప్రభువుకు తెలుసు. ఆయన హీ హ్యాడ్ ద గ్రీడ్. 30 వెండి నాణ్యాలు అయితే తీసుకున్నాడు. అక్కడ వచ్చి ప్రభువుని పట్టుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఆయన అట్లా నేనే అతను అని అన్నట్లు ఆయన అలా తనని సబ్మిట్ చేసుకుంటారు అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదేమో. ఎదురు తిరుగుతారు. వాళ్ళందరినీ ఎదురు తిరిగి శిష్యులందరితోని అందరు పెద్ద ప్రొటెస్ట్ చేసి వాళ్ళందరినీ చంపేసి ఈయన రోమా రాజ్యాన్ని కదిలించేసి ఈయన సింహాసనం తీసుకుంటారు అని అనుకున్నాడేమో. బికాస్ హీ కెప్ట్ ఆన్ సేయింగ్ దట్ ఐ కేమ్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య స్థాపనానికి నేను వచ్చాను. హీఈస్ ద కింగ్ అని అన్నట్లు అందరికీ తెలుసు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 16-20. సహోదరులారా, ఎవరు? పేతురు. అక్కడ 120 మందికి అభిషేకం అనేది అయిపోయింది. అక్కడ పైగదిలో ఉన్నారు వాళ్ళందరూ. ఇంకా ఎంతో మంది ఉన్నారు అక్కడ అభిషేకానికి ముందు. దీని తర్వాత వెన్ హీ స్టూడ్ అప్ అండ్ టాక్డ్ అబౌట్ జూడస్ ఇస్కారియట్. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అంటే ఇది యేసుని పట్టించిన ఆయన యూదను గూర్చి ముందుగానే ప్రాఫెసీస్ ఉన్నాయి. పాత నిబంధనలు ఉంది. దాని ప్రకారమే ఇవన్నీ లేఖనం అంతా ఫుల్ఫిల్ అయింది అని అన్నట్లు పేతురు అక్కడ చెప్తున్నాడు. సామ్ 41:9. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తాడంట. ఎవరి గురించి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడంటే అది యూదకు కూడా వర్తిస్తుంది. జూడస్ అండ్ అహితోఫెల్ అని దావీదు దగ్గర ఒక పెద్ద కౌన్సిలర్ ఉండేవాడు. ఆయన దావీదుతోని ఉంటూ అబ్సలోముకి సపోర్ట్ చేసినాడు అన్నమాట. అబ్సలోము గెలవాలి, ఆయన రాజ్య పరిపాలన చేయాలని అబ్సలోముకి ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? వాట్ ఈస్ దాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ గోయింగ్ టు డూ అనే మాటని ముందుగానే ప్రెడిక్ట్ చేయబడి ఉందన్నమాట. సామ్ 69:25. కీర్తనలు 69:25. వారి పాలము
పాడవునుగాక, వారి గుడారములో ఎవడును ఉండకపోవునుగాక. దట్స్ వాట్ హస్ హ్యాపెన్ టు ఇస్కారియత్ జూడా. ఇస్కారియత్ అనే యూదకు అదే జరిగింది. కీర్తనలు 109:8 వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. అయితే వీళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ వీ కెన్ అబ్జర్వ్ అబౌట్ దీస్ టూ పీపుల్, జూడస్ అండ్ ఆల్సో అహితోఫెల్. వీళ్ళు ఎప్పుడు దే ఆల్వేస్ వేర్ అన్ట్రూ టు ద ట్రూత్. ప్రభువు దగ్గరే ఉండి బోధిస్తూ ఉన్నారు. ప్రభువు దగ్గర శిష్యుడు అనే అనాయింట్మెంట్ తీసుకున్నాడు. ఆ 12 మంది శిష్యుల్లో ఈయన ఒక్కడిగా వాళ్ళందరినీ ప్రభువు పంపించినప్పుడు ఈయన కూడా వాళ్ళతో పాటు వెళ్ళి ఈయనకి అన్ని రకాల గిఫ్ట్స్ ప్రభువు ఇచ్చారు, నోయింగ్ దట్ వాట్ హీ ఈస్ గోయింగ్ టు డూ. పరిశుద్ధాత్మ నింపుదల ఇచ్చారు. అక్కడ వెళ్ళి అక్కడ హీలింగ్ చేశాడు, ఇంకా ప్రాఫెసీస్ ఇచ్చాడు, డెలివరెన్స్ ఇచ్చాడు. ఎన్నో రకాలుగా మిగతా శిష్యులు ఏమేమి చేశారు, వాళ్ళకి ఎలాంటి వరాలు యేసు ప్రభు ఇచ్చారా అలాంటి వరాలతోని ఇస్కరియతు యూదా కూడా నింపబడిన వాడు. ఎన్నో కార్యాలు చేశాడు. చేసినా కూడా ఆయన అసలు ప్రభువుని తెలుసుకోలేకపోయాడు. బోత్ వేర్ గైడ్స్ ఆర్ కౌన్సిలర్స్. ఇద్దరు అన్ని పనులు చేశారనమాట, అన్ని మంచి కార్యాలు చేశారు. బోత్ వేర్ అక్వింటెన్సెస్ నోన్ బై దేర్ మాస్టర్స్. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ మాస్టర్స్ దగ్గరే ఉండి వాళ్ళ శిష్యులు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరితోనే పనిచేస్తూ ఉన్నారు. కానీ బోత్ హ్యాడ్ ఫెలోషిప్ విత్ ద ఎనిమీస్. వాళ్ళిద్దరు కూడా ఎనిమీస్తోని ఫెలోషిప్ అనేది ఎప్పటికీ దేవర్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ అ టెంపరమెంట్ ఆల్ ద టైమ్. కీర్తనలు 69:22-25. దేర్ నేమ్ షాల్ బి బ్లాటెడ్ అవుట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ లైఫ్. జీవ గ్రంథం నుండి వాళ్ళ నామం అనేది తుడిచివేయబడుతుందంట. దేర్ ఐస్ షాల్ బి డార్కెండ్ అంటే చీకటి వాళ్ళని కమ్మేస్తుంది. వాళ్ళు చీకటి రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేర్ నేమ్ షాల్ నాట్ బి రిటర్న్ విత్ ద రైచియస్. నీతిమంతులతోని వాళ్ళు ఎంచబడరంట. అండ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ స్థలం అంతా డెసొలేట్ అయిపోతుంది. అండ్ దేర్ టెంట్స్ విల్ రిమైన్ ఎంప్టీ. సో ఇట్ ఈస్ డార్క్నెస్, డెసొలేషన్ అండ్ డెత్. That is what their life is all about. Jesus chose Judas. While Judas betrayed all the disciples, abandoned him. In spite of all that, Jesus loved them and he was with them. They all expected him to make the right political move. ఒక రోమా సామ్రాజ్యాన్ని కదిలించేయాలి, పడగొట్టేయాలి అని అన్నట్లు దానికే ఆయన వచ్చారు. ఆయన కింగ్డమ్ అనేది అదే అని 3 ఏండ్లు ఆయనతో పాటు ఉన్నా కూడా వాళ్ళు ఆ డెప్త్ అనేది తెలుసుకోలేకపోయారు. అండ్ దే హ్యాడ్ దిస్ యాంగర్, ఫియర్ అండ్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఆయన హీ ఆల్వేస్ టాక్డ్ అబౌట్ హిస్ డెత్. 3 సార్లు మాట్లాడారు ప్రభు. ఆయన డెత్ గురించి 3 సార్లు మాట్లాడారు. ఇంత గొప్ప దేవుడిని కంటి ముందు ఆయన నడుస్తూ ఉన్నారు, ఆయన బోధిస్తూ ఉన్నారు, ఎన్నో రకాల వరాలు ఇచ్చారు. అయినా కూడా ఆ సోల్జర్స్కి పట్టిస్తున్నాడు అనమాట ఇస్కరియతు యూదా. వి ఆల్ డూ దట్, రైట్? సమ్టైమ్స్ వి ఆల్ ఫాల్ బ్యాక్ అండ్ దెన్ వీ థింక్ దట్, ఓ what is this, why this is happening to me in my life అని మనం కూడా అలా అనుకుంటాము. సమ్టైమ్స్ మన విశ్వాసంలో మనం కూడా కాలు జారుతాము. And they all thought, especially
Judas Iscariot thought that Jesus would rebel against Rome and set up a new political government అని అనుకున్నాడు. మత్తయి సువార్త 26:52 స్పష్టంగా దేవుడు అక్కడ ఎంతో సూటిగా ఎంతో స్పష్టంగా ఆ సమయంలో కూడా పట్టుకోవడానికి వాళ్ళందరూ వచ్చేసారు. అక్కడ ఎవ్రీథింగ్ అక్కడ అంతా చాలా కలవరంగా ఉంది. అండ్ పీపుల్ ఆర్ గ్యాదరింగ్ వన్ ఆఫ్టర్ అనదర్. దట్ ఈస్ నైట్ గెత్సెమనీ తోటంలో. అప్పుడు సారీ వాళ్ళు అవన్నీ ఆ కలవరము, ఆ టెన్షన్, అవన్నీ మనం రోడ్ల మీద ఉన్నామండి. సడన్గా అక్కడ సెక్షన్ 144 వచ్చేసింది అని తెలిసినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది? హౌ వీ విల్ బీ? we will look around, we will look at the people, and then we just want to go back, and then we want to hide ourselves somewhere, and మా ఇంటికి ఎప్పుడో వెళ్ళిపోతాము అన్నట్లు ఉన్నాము, ఎక్కడో ప్రయాణంలో ఉన్నాము. ఇలా we look for our own safety, right? మత్తయి సువార్త 26:52 పేతురు వాళ్ళు పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు ఒక సోల్జర్ మీద తన ఖడ్గం విసిరిస్తాడు. తన ఖడ్గం విసిరినప్పుడు యేసుప్రభు ఖడ్గం వాడేవాడు ఖడ్గంలోనే మరణిస్తాడు, ఈ ఖడ్గంను దగ్గరికి పక్కన పెట్టేసుకో అని చెప్పేసి, జస్ట్ లీవ్ యువర్ స్వర్డ్ అవే ఫ్రమ్ దిస్ సీన్ అండ్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ అని చెప్పేసి, నా తండ్రిని నేను ఇప్పుడు అడిగితే నాకు 12 సేనా వ్యూహము కంటే ఎక్కువ సేనను, దేవదూతల సేనను నాకు నా తండ్రి పంపిస్తాడు. ఇప్పుడే నేను నా తండ్రిని అడిగితే, నాకు వద్దు ఇదంతా, నేను వచ్చేస్తున్నాను, నాకు వీళ్ళందరినీ నేను జయించి ఇప్పుడే వచ్చేస్తున్నాను, నువ్వు నాకు బెటాలియన్ పంపించు, సేనని పంపించు, దేవదూతల్ని నువ్వు పంపించు అని నేను ఒక్క మాట అడగాల్సిన అవసరం లేదు, ఆయన మనసులో అనుకున్నా కూడా సరిపోతుందంట. ఒక్క సేన వ్యూహం, ఒక్క దేవదూత సేన వ్యూహంలో ఎంతమంది ఉంటారండి? 6,000 మంది ఉంటారంట. అయితే అక్కడ ఎంతమంది ఉన్నారు శిష్యులు? 12 మంది శిష్యులు ఉన్నారు. 12 times 6,000 మల్టిప్లై చేయండి. 72,000 దేవదూతల్ని ఇమ్మీడియట్గా అక్కడ పంపిస్తారంట, ఆ సీన్లో పంపిస్తారంట దేవుడు యేసుప్రభు అడిగితే. ఆ 72,000 72,000 ఏంజల్స్ వుడ్ బి దేర్ ఇన్ దట్ స్పాట్ ఇమ్మీడియట్లీ. ఒక్క దేవదూత ఎంత మందిని సంహారం చేస్తాడు? 2వ రాజులు 19:35 ఒక్క దేవదూత 185,000 అసురులను ఆ రాత్రికి రాత్రి చంపాడంట. 1 angel would kill 185,000 people. అయితే 72,000 72,000 దేవదూతలు ఎంతమందిని సంహారం చేస్తారండి? 185,000 times 72,000. మీ క్యాల్కులేటర్లో హ్యాండ్ క్యాల్కులేటర్ ఉంటే ఫుల్ నంబర్ రాదు. ఇట్ విల్ స్టాప్ అట్ 1.332E10, అంటే 13,320,000,000. ఎప్పుడు 2,000 ఏండ్ల క్రితమే దేవుడు చెప్పారు. 2,000 ఏండ్ల క్రితము ఈ పాపులేషన్ ఆన్ దిస్ ఎర్త్ ఎంతమంది ఉన్నారు? మహా ఉంటే 330 మిలియన్ ఉండి ఉంటారు. ఇప్పుడు పాపులేషన్ జనహారం ఎంత ఉన్నారండి? 8.2 బిలియన్. అయితే ఆ రోజే ప్రభువు అడిగినప్పుడు, ప్రభువు అడిగి పంపించు అని అడిగితే దేవదూతలు వచ్చి ఉంటే ఈ భూమి ఉండి ఉంటుందా? ఎవ్రీథింగ్ వుడ్ హావ్ బీన్ బర్న్డ్. ఇప్పుడు 8.2 బిలియన్. ఆ రోజుల్లో ఆ దేవదూతలు వచ్చి సంహారం చేసి ఉంటే దే వుడ్ హ్యావ్ కిల్డ్ ఎవ్రీ వన్.
ఆన్ దిస్ ప్లానెట్. వాళ్ళు సంహారం చేయడం మొదలు పెడితేనంట 13.5 బిలియన్ వాళ్ళు సంహారం చేయొచ్చంట. He is such a powerful God, but he humbled himself. He humbled himself. యోహాను సువార్త ఇవన్నీ యూదా ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, చూశాడు కదా, ఆయన మాట్లాడిన మాటలు చూశాడు కదా, విన్నాడు కదా. యూదా, ఇష్కరియత్తు యూదా, అప్పుడైనా తెలుసుకోలేదా? అప్పుడైనా తండ్రి నన్ను క్షమించండి ఆయన కాళ్ళ మీద, ఆ వీరులు కాళ్ళ మీద పడినట్లు పడలేదు. ఆ వీరులు పడ్డారంట. యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. నజరేయుడైన యేసు ఎవరు? ఆయన కోసం మేము వచ్చాము. హూ ఇస్ జీసస్ ఆఫ్ నాజరత్ అని ఆ రోమియోల వీరులు అడిగినప్పుడు యేసుప్రభు ముందుకు వచ్చి, నేనే ఆయన. ఇంగ్లీష్లో మీరు చదవాలి, ఇట్లా గూస్ బంప్స్ వస్తుంది. ఐఎమ్ హీ. ఆయన చెప్పిన ఆ మాట ఐఎమ్ అనేది యెహోవా దేవుడు పలికిన మాట. ఎక్సడస్ చాప్టర్ 3 verse 14, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో ఐఎమ్ ది ఐఎమ్ అని అంటారు కదా మోషేకి. యూదులందరికీ ఇప్పటికి కూడా ఆ మాట చెప్పరు వాళ్ళు, ఐఎమ్ అనేది. అయితే ఆ వీరులు ఐఎమ్ హీ అని యేసుప్రభు తన విశ్వరూప దర్శనాన్ని వాళ్ళు చూశారు. వాళ్ళు వెనకకు తగ్గి, నేను చెప్పలేదు, ఇది యోహాను రాశాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. వాళ్ళు వెనకకు తగ్గి ఆయన కాళ్ళ మీద పడ్డారంట. ఇది చూశాడు కదా యూదా, ఇష్కరియతు యూదా, ఇది చూడలేదా? చూశాడు కదా. అయినా తెలుసుకోలేదు. ఆ శిష్యులందరూ అక్కడే ఉన్నారు కదా, పేతురు కూడా ఉన్నాడు కదా, చూశాడు కదా, విన్నాడు కదా. అయినా తర్వాత ఆయనని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు యేసుప్రభు అలాగూ పేతురుని చూస్తారు. ఎందుకంటే ఆయన ఏం చేయబోతున్నాడు అనేది ప్రభువుకు తెలుసు. 3 మార్లు ఆయన తెలియదు, ప్రభు ఎవరో నాకు తెలియదు అని అన్నప్పుడు కోడి కోసిందంట. అప్పుడు తెలుసుకొని he wept bitterly. He was remorse and he came to repentance. But unfortunately, Judas Iscariot did not come to repentance. He was remorse, but he did not come to repentance. రిపెంటెన్స్కి వచ్చి ఉంటే తన ప్రాణం తను తీసుకునేవాడు కాదు. ఎక్కడ ఉన్నాడో అక్కడే ప్రభువా నన్ను మన్నించండి అని నేల మీద పడి క్షమాపణ అడిగేవాడు. బట్ హీ డి నాట్ డూ దట్. మార్కు సువార్త 14వ అధ్యాయం 61వ వచనం. ఆర్ యు ద సన్ ఆఫ్ గాడ్? దేవుని కుమారుడు నువ్వేనా అని హై ప్రీస్ట్ అడిగినప్పుడు, ఒక్కసారి అడిగినప్పుడు యేసుప్రభు అలా చూసేసి ఊరుకున్నారు. ఎవరిని చూసి ఎవరు అడుగుతున్నారు? అక్కడ ఎలాంటి సీన్ అది! మరొకసారి నువ్వు దేవుని కుమారుడువా అని అడిగినప్పుడు, నువ్వన్నట్లే అని ప్రభువు జవాబిచ్చినప్పుడు, అడగడం ఒక వంతు, ఆయన జవాబిస్తే ఈయన తట్టుకోలేక బట్టలు చింపుకున్నాడట. బట్టలు ఎందుకు చింపుకోవాలి? ఆయన కాళ్ళ మీద పడాలి. కానీ దట్స్ హౌ Judas Iscariot was also. He was watching all this. In spite of all that, he did not understand the love of his master. What is love? ప్రేమ అనేది ఏంటి అనేది కొంతమంది పిల్లల్ని అడిగారంట. చిన్నపిల్లలు, ప్రైమరీ స్కూల్ పిల్లలు
4 ఏండ్లు 5 ఏండ్లు 6 ఏండ్లు ఉన్న పిల్లలు అనమాట. అయితే అక్కడ మేబీ ద టీచర్ వాజ్ టేకింగ్ ఎ క్లాస్ ఆన్ లవ్ అనే కాన్సెప్ట్లో, ప్రేమ అనే కాన్సెప్ట్లో తీసుకుంటున్నారేమో అడిగారు. అడిగితే చాలా మంది ఫన్నీగా ఏదోదో చెప్పి ఉంటారు. చాక్లెట్ అని ఉంటారు, ఐస్ క్రీమ్ అని ఎన్నో రకాలుగా చెప్పి ఉంటారు. ఒక్క బాబు 4 ఏండ్లు, లవ్ మీన్స్ ఎవ్రీబడి హ్యాజ్ అ ఫ్యామిలీ. ఎవరెవరికి లవ్ అంటే కుటుంబం అని అన్నట్లు ఈ అబ్బాయి చెప్పాడంట. అయితే ఇంకొక పాప ఏమన్నదంటే వెన్ మై గ్రాండ్ మదర్ గాట్ ఆర్థరైటిస్, నా గ్రాండ్ మదర్కి ఆర్థరైటిస్ ఉన్నప్పుడు, ఆమె ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఆమె కింద అసలు బెండ్ చేసి తన టోస్, తన పాదానికి నెయిల్ పెయింట్ పెట్టుకోలేకపోయిందంట, గోర్లకి నెయిల్ పెయింట్ పెట్టుకోలేకపోయినప్పుడు, కష్టపడుతున్నప్పుడు అది చూసి నా గ్రాండ్ ఫాదర్, మా తాత వంగి ఆయన నెయిల్ పెయింట్ పెట్టాడంట. ఆయనకు కూడా ఆర్థరైటిస్ ఉందంట. సో మై గ్రాండ్ ఫాదర్ డస్ ఇట్ ఫర్ హర్ all the time now when his hands got arthritis too. What a sweet kind of description అండి. ప్రేమ అంటే ఇది అని ఆ చిన్న పిల్లలు పెద్దవాళ్ళని చూసి వాళ్ళు తెలుసుకున్నారు. కానీ ఇక్కడ ఇష్కరియోతు యూదా తెలుసుకోలేకపోయారు. ఆ సమయంలో శిష్యులు పేతురు కూడా తెలుసుకోలేదు. కానీ వాళ్ళు తర్వాత రిపెంట్ అయ్యారు, వాళ్ళు తెలుసుకున్నారు. ప్రభు దగ్గర వాళ్ళు సరెండర్ అయ్యారు, సబ్మిట్ చేసుకున్నారు. Grandpa's sweet example of sacrifice brings to mind an amazing story in the Bible. Jesus, knowing he would not be with his disciples for much longer because of his imminent arrest and crucifixion, took a towel. యోహాను సువార్త 13:12-14 లవ్ ఈజ్ సాక్రిఫైస్. నేను ఇంకా ఉండను, అయిపోయింది, ఆయన నే అరెస్ట్ చేసి హీ వాజ్ హెడింగ్ టువర్డ్స్ ద క్రాస్, అయిపోయింది, ఆ తరుణం వచ్చేసింది, పాస్ ఓవర్ దగ్గర పడ్డది అని అన్నప్పుడు ఆయన ఒక టవల్ తీసుకొని హీ ర్యాప్డ్ ఇట్ అరౌండ్ హిస్ వేస్ట్. He poured water into a bowl and began to wash his disciples' feet. The Master and Lord bending low and touching my dirty feet అని అన్నట్లు పేతురు ఎంతో బాధపడిపోయాడంట. అయితే వాళ్ళకి బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అని అన్నట్లు యేసు ప్రభువు చెప్పారంట. యోహాను సువార్త 13 కొన్ని వచనాలు ధ్యానించుకుందామండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములో నున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా 3వ వచనం, యోహాను సువార్త 13:3 వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింప వలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండను కనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నానని యేసు ఎరిగి భోజన పందిలో నుండి లేచి తన పై వస్త్రము
అవతల పెట్టివేసి ఎంత మెటిక్యులస్గా, ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడ యోహాను భక్తుడు రాశారు. ప్రభువు చెప్పిన ప్రతి మాట, ప్రభువు చేసిన ప్రతి విషయం, ప్రతి కార్యాన్ని చాలా బ్యూటిఫుల్గా నరేట్ చేశారు ఇక్కడ. ఆ తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని ఆయన పైవస్త్రాన్ని తీసేశారు. హీ రిమూవ్డ్ హిస్ రోబ్ అండ్ దెన్ హీ పుట్ అ టవల్ అరౌండ్ హిస్ వేస్ట్. వాట్ డస్ ఇట్ మీన్ పుట్ అ టవల్ అరౌండ్ హిస్ వేస్ట్ అంటే ఐఎమ్ ఎ సర్వెంట్. ఆ రోజుల్లో ఎవరు అంటే స్లేవ్స్, బానిషులు వాళ్ళ మాస్టర్స్ ముందు నడుము చుట్టూ టవల్ కట్టుకొని నిలబడతారంట వాళ్ళు. ఈవెన్ టుడే ఆల్సో ఇన్ some places in India, some villages and all, the workers and the servants are like that. తువాలు తీసుకొని నడుమనకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. He started washing their feet and wiping dry their feet. ఇట్లు చేయొచ్చు. ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీట తెలుసుకొందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు, నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పను. యేసు అతన్ని చూచి, ఎంత బ్యూటిఫుల్గా దేవుడు రిప్లై ఇస్తారండి. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కర్లేదు అని అంటారు. అంటే నీలో నువ్వు స్నానము చేసి పరిశుద్ధుడిగా వచ్చావు అంటే అది దట్ ఈస్ అన్ ఫిజికల్ హోలీనెస్, బట్ ఐఎమ్ సీకింగ్ యూ ద హోలీనెస్ ఆఫ్ యువర్ హార్ట్, మైండ్ అండ్ సోల్ అండ్ స్పిరిట్ అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అంటే పాదములు కడగడం అక్కడ అనేది ఏంటంటే దట్ ఈస్ సింబాలిక్, దట్ ఈస్ ఐఎమ్ వాషింగ్ అవే యువర్ సిన్స్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. తన్ను అప్పగించు వాణ్ణి ఎరుగను గనక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పను. వారి పాదములు కడిగి, అంటే ఎవరు? ఇష్కారియతు యూదా పాదము కూడా కడిగారు అక్కడ. ఇన్ అనదర్ ఫ్యూ అవర్స్ వాట్ హీ ఈస్ గోయింగ్ టు డూ అనేది దేవుడికి తెలుసు. అయితే ఇష్కారియతు యూదా, నేను ఎప్పుడు అనుకుంటాను ఆయన పాదము కడుగుతూ ద లార్డ్ వుడ్ హవ్ డీప్లీ లుక్డ్ అట్ హిమ్. యూదా, నువ్వు ఏం చేయబోతున్నావో నాకు తెలుసు అని హీ వుడ్ హవ్ డీప్లీ లుక్డ్ అట్ హిమ్. ఇష్కరియతు యూదా ప్రభువు ముఖం చూడలేక తల వంచుకున్నాడేమో. అలా ఎన్నోసార్లు మన పాపాలని మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా అలా తల వంచుకుంటూ ఉంటాము. కానీ రిమోర్స్ కన్నా రిపెంటెన్స్ చాలా ఇంపార్టెన్స్ అని దేవుడు చెప్తున్నారు. మారు మనసు, క్షమాపణ మనకి కావాల్సింది అని అన్నట్లు యేసు ప్రభు చెప్తున్నారు. వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసుకొనిన తర్వాత ఆయన మరల కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసిందా అని అడుగుతారు. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. అంటే హీ వాజ్ కమాండింగ్ దెమ్ టు గో అండ్ బియాండ్ యువర్ బార్డర్స్ అండ్ ప్రీచ్ ద సల్వేషన్. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేస్తేనే. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక
వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. You know all this I've been teaching, and when you do this, you will be blessed అని యేసు ప్రభు చెప్తున్నారు. నా చేతులు కాదు, నా తల కూడా కడుగు అని అంటే జీసస్ రిప్లైడ్, a person who has bathed all over does not need to wash. పవిత్రత గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు యేసు ప్రభు. పాదాలు కడగడం వాళ్ళందరూ ఒకరికొకరు. ఒక్క నిమిషం, ఇది కొన్ని వర్సెస్ అలా మనము కొద్దిగా డీప్గా ధ్యానించుకుందామని ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు ద వర్సెస్ అనమాట. వర్స్ 12, పాదాలు కడగడం వాళ్ళందరూ ఒకరికొకరు ప్రేమగా ఉండడానికి మాత్రం కాదు, దేవుని రాజ్యం ఈ బూదిగంతము వరకు కట్టడానికి శిష్యులందరూ సేవలో పవిత్రపరచబడాలి. ఎంతమంది మనం సేవకులం ఇవాళ అలాంటి హ్యూమిలిటీ కలిగి ఉన్నామండి. సర్వింగ్ ఆల్ ద పీపుల్ టు హూమ్ దే టుక్ ద మెసేజ్ ఆఫ్ సల్వేషన్. లెట్ us look at the missionaries. Mother Teresa is a great example of this century. She is a great example of servanthood. ఆవిడ ఏం చేశారు, ఆవిడ బయోగ్రఫీ ఏంటి, ఆవిడ చేసిన మంచి కార్యాలు ఏంటి అని మనము చూసినప్పుడు ప్రతి ఒక్క మిషనరీ గురించి మన భారతదేశంలో సర్వ్ చేసిన విలియం కేరీ గారు కానీ, ఏమీ కార్మైకల్ కానీ, ఐడా స్కడర్ కానీ, జేకబ్ ఛాంబర్లిన్ కానీ, గ్రహం స్టెయిన్స్ కానీ, వీళ్ళందరూ ఇప్పుడు రీసెంట్గా మరణించిన ప్రవీణ్ పగడాల గారు, ఎంతమందికి ఆయన ఎంత చేశారు అనేది ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలీదు. బట్ వీ నో లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ హిమ్. వీ హ్యాడ్ పర్సనల్ ఇంటరాక్షన్ విత్ హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్. ఒక్కసారి అయితే ఆయన చర్చ్లో ఆయన ప్రీచింగ్ ఉన్నప్పుడు ముందు డివోషన్ అని చెప్పమని చెప్పారు. అండ్ ఆ రోజు కమ్యూనియన్ కూడా నన్ను ఇవ్వమని చెప్పారు. అంత గొప్ప భాగ్యం నాకు కలిగజేశారు దేవుడు. ఆయన ఎంత చేశారు అంటే ప్రపంచం ఆ రోజు ఎంతమంది జనులు వచ్చారండి, ఎంతమంది లక్షల్లో వచ్చారు. దే జస్ట్ కేమ్ ఇన్ లాక్స్. దే విల్ బి మోర్ దెన్ ఎ మిలియన్ అని చెప్పుకుంటున్నారు. మిలియన్ అంటే 10 లక్షలు ఇన్ హైదరాబాద్ అలోన్. అండ్ లుక్ అట్ ఏపీ, రాజమండ్రి అండ్ సరౌండింగ్ ప్లేసెస్. కాన్పూర్, మధ్యప్రదేశ్ అనే దగ్గర ఆయన చాలా ఏండ్లు పరిచర్య చేశారు. చాలా ఏండ్ల క్రితం అక్కడే ఆయన భార్యని వివాహం చేసుకున్నారు అనమాట. షీఈస్ డాటర్ ఆఫ్ మిషనరీ ఇన్ దట్ ప్లేస్. ఒక పాస్టర్ కూతురు అనమాట ఆవిడ, జెసికా. అక్కడ పరిచర్య చేయడం అనేది చాలా కష్టం. బికాస్ దట్ ఈస్ అ టోటలీ పర్సిక్యూటెడ్ ప్లేస్. అది మధ్యప్రదేశ్ రాజస్థాన్ బార్డర్కి వస్తుందన్నమాట. అక్కడ ఎలా ఉంటారంటే, అక్కడ ఆడపిల్లలు పుడుతున్నారు, వాళ్ళ కుటుంబంలో పుడుతున్నారు అని అంటే, ఆడపిల్ల పుట్టిందని అంటే వాళ్ళు చాలా సంతోషిస్తారట. ఎందుకంటే ఆ ఆడపిల్ల పుట్టి ఆ బిడ్డ 11-12 ఏళ్ళు అయినాక, పుష్పవతి అయినాక, ఆ బిడ్డను వాడుకోవడానికి కన్న తండ్రి, బిడ్డకి ఉన్న సహోదరుడు, వీళ్ళందరూ బయట వెళ్ళి కస్టమర్స్ని తీసుకొని వస్తారంట. వీళ్ళు నెగోషియేట్ చేస్తారు. లైక్ దాట్ దే డోంట్ థింక్ వ్యభిచారం అనేది తప్పు అనేది వాళ్ళు అనుకోరు. బికాస్ దే థింక్ దే హ్యావ్ సబ్మిటెడ్ దేర్ డాటర్ టు దట్ గాడెస్. అక్కడ ఉన్న దేవికి సబ్మిట్ చేసుకున్నారు వాళ్ళు. అయితే సారీ అబౌట్ దట్. నాకు కొంచెం ఇవాళ ఆరోగ్యం అంతగా బాగలేదు.
అయితే వాళ్ళు సబ్మిట్ చేసుకున్నారు. ఆ దేవికి సబ్మిట్ చేసుకొని ఆహ్, ఆ బిడ్డని అది ఒక నిష్టగా వాళ్ళు అనుకుంటారంట. దట్ టు ప్లీజ్ ద మెన్ అనేది అది ఒక నిష్ట. నిష్ట అని అంటే అది ఒక ఫాస్టింగ్ లాగా, అది ఒక లైఫ్ స్టైల్ లాగా వాళ్ళు అనుకుంటారంట. అంటే దట్ ఈస్ ఒక ఇది ఎంత సిల్లిగా, ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఎంత భయంకరమైన ప్రాక్టీస్ అంటే, వాళ్ళలో ఎన్నో రకాల రోగాలు ఉన్నాయి. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు ఉండరు. ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళకి ఇవన్నీ సాధ్యం కాదు. అలాంటప్పుడు వాళ్ళు అంటే దే ఆర్ లైక్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద సొసైటీ, రిజెక్టెడ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఒక 50 ఏండ్లు అలా వచ్చినప్పుడంట నో వన్ కేర్స్ ఫర్ దెమ్. అక్కడ మిషనరీగా ఉండి వీళ్ళకి ఇంకా ప్రొటెక్షన్, పోలీస్ ప్రొటెక్షన్ ఉంది, పాలిటీషియన్ ప్రొటెక్షన్ ఉంది, ఇంకా అక్కడ రిలీజియస్ లీడర్స్ ప్రొటెక్షన్ ఉంది, వీళ్ళకి బిజినెస్ మ్యాన్ ప్రొటెక్షన్ ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళకి కస్టమర్స్. అలాంటి విలేజెస్ ఎన్ని ఉన్నాయి అనుకుంటారు? Not just 1 or 2. 85 villages are there in and around that place. Just imagine. ఒక్క విలేజ్లో ఒక 50,000 జనాభా, ఎక్కువనే ఉంటారు. నేను చాలా తక్కువ ఇదిగా అంచనా వేసి చెప్తున్నాను. ఒక 50,000 అని అనుకుంటే జస్ట్ ఇమాజిన్ 85 విలేజెస్ ఉన్నాయి. ఎన్ని లక్షలు! ఆ ఆడపిల్లలకి వేరే జీవితం అనేది లేదు. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు మిషనరీగా ఉండి చాలా ఏండ్లు వాళ్ళకి చదువు చెప్పి, అక్కడ వేరే మిషనరీస్తోని కలిసి అక్కడ ఒక పెద్ద స్కూల్ మిషనరీ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి, కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి, అక్కడ చర్చ్ ఎస్టాబ్లిష్ చేసి, అక్కడ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ ఆ పర్సిక్యూషన్ మధ్యలో చేశారు. ఇప్పుడు చర్చ్ అక్కడ క్లోజ్ చేసేసారు. దే ఆర్ నాట్ అలవింగ్ ద చర్చ్ టు రన్, బట్ సమ్హౌ దే ఆర్ ఏబుల్ టు ప్రీచ్ ద గాస్పల్ టు ద పీపుల్. వాళ్ళు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు కానీ, బట్ ఇట్స్ హ్యాపెనింగ్. సో మిషనరీస్ అంటే దట్ ఈస్ వాట్ లవ్ ఈజ్. దట్ ఈస్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు హిస్ క్రాస్. బేర్ ద క్రాస్. నా సిలువ ఎత్తుకో. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇలా ఎన్నో రకాలుగా ఇలాంటి అవుట్ రీచ్ మినిస్ట్రీ చేసేవాళ్ళు. అఫ్కోర్స్ ప్రవీణ్ పగడాల గారు అంటే ఆయన ఈస్ వెరీ రిచ్, అండ్ దెన్ దేవుడు ఆయనకు చాలా సమృద్ధి ఇచ్చారు. ఆయన ఎన్నో హీ ర్యాన్స్ కపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ ఆయన ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలా అవుట్ రీచ్ మినిస్ట్రీ చేసేవాళ్ళు ఎంతోమందికి మనలాంటి వాళ్ళు ముందుకొచ్చి మేము చేస్తున్నాము. We do it, me and my husband, with our spiritual partners in India. మేము ఎక్కడ మా పేరు అనేది బయటికి రానివ్వము. But we do it wherever we are called to do. We are called to help the people. We have to go and travel to the outreach ministry and preach the gospel. We do it. అది దేవుని ఆజ్ఞ, దేవుని పిలుపు. అయితే దేవుని చిత్తాన్ని ఇవన్నీ చూసిన తర్వాత కూడా ప్రభువు అథారిటీ ఏంటి, అధికారం ఏంటి, అర్హత ఏంటి అని తెలిసిన తర్వాత కూడా, ఆయన దేవుని కుమారుడు అనే మాట స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా యూదా తన చిత్తానికి లోబడ్డాడు. తన చిత్తానికి లోబడ్డప్పుడు సాతాను ఇంకా ఏంటి ఆయనని బాగా వాడుకున్నాడు. అంటే సాతాను చెప్పినంత మాత్రం లోబడాలి అని ఉందా? బట్ దట్ వాస్ హిస్ చాయిస్.
ఆదాము అవ్వ లోబడినప్పుడు అవ్వ ఇది నిజమేనా అని అక్కడ సర్పరూపంలో ఉన్న సాతాను, ఇది నిజమేనా, మీరు ఆ పండ్లు తినొద్దని దేవుడు చెప్పాడా, ఇది నిజమేనా, తినంత మాత్రం మీకేమవ్వదు అని అన్నట్లు సాతాను చెప్పినప్పుడు దేవుడు చెప్పిన నిజాన్ని తిప్పికొట్టి సాతాను తన అబద్ధంలో కోట్ చేసి మాట్లాడినప్పుడు నమ్మారు, పడిపోయారు. అలాగే ఇక్కడ ఇష్కరియోతు యూదా సాతానుకి ఎదురు తిరగకుండా ఇలా పట్టిస్తే దేవుడు యేసుప్రభు ఎదురు తిరుగుతారేమో ఒక రాజ్యస్థానం, ఈయన డిసైడ్ చేసేసుకున్నాడు, అది ఈయనే ఊహించేసుకున్నాడు, ఈయనే అజ్యూమ్ చేసుకున్నాడు. మనమందరం కూడా మన జీవితంలో ఎన్నోసార్లు అజ్యూమ్ చేసుకొని ఊహించుకొని మనం ఎన్నో మాట్లాడుతూ ఉంటాము. బట్ ద రియల్ సీన్ విల్ బి వెరీ డిఫరెంట్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద క్రిస్టియన్ పాస్టర్స్ లైఫ్ ఇన్ ఇండియా నౌ. ప్రవీణ్ పగడాల గారు కానీ, మళ్ళా అజయ్ బాబు గారు కానీ, ఇప్పుడు జైల్లో ఉన్న అజయ్ బాబు గారు, ఎవరో అంత ఛానల్స్లో అంతా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ లైస్ అండ్ డిసెప్షన్. మోసం అనేది ఎంత భయంకరంగా జరుగుతుంది అని అనేట్లు ఎంత బాధగా అనిపిస్తుందో ఇవన్నీ చూస్తుంటే. అయితే 27 నుండి 38 వచనాల్లో నేను ఎవని 20 నుండి మనము చదువుతాము. నేను ఎవని పంపుదనో వాణ్ణి చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనివాడగును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనివాడగునని వారితో అనెను. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒక్కడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయన ఎవరిని గూర్చి ఈలాగు చెప్పెను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకడు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు, అంటే యోహాను భక్తుడు, యేసు రొమ్మున ఆనుకొనుచుండెను కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెను అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అందుకు యేసు, నేను ఒక్క ముక్క ముంచి ఎవనికిచ్చేదను, బళ్ళభోజనం లాస్ట్ సప్పర్ జరుగుతుంది, నేను ఒక్క ముక్క ముంచి ఎవనికిచ్చేదను, ఇఫ్ ఐ డిప్ ద పీస్ ఆఫ్ బ్రెడ్ ఇన్ ద గ్రేప్ జ్యూస్ అండ్ గివ్ ఇట్ టు సమ్వన్ అండ్ హీ ఈస్ ద వన్ అని ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నారు. నేను ఒక ముక్క ముంచి ఎవనికిచ్చేదను వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇష్కరియోతు యూదకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది, యూదకు చెప్తున్నారు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన యందు నిమిత్తము అతనితో అలాగు చెప్పెను. అది భోజనమునకు కూర్చుండిన ఆయన ఎందుకు నిమిత్తం అలా చెప్పారు అని వాళ్ళకి అర్థం కాలేదంట. దే డి నాట్ అండర్స్టాండ్. డబ్బు సంచి యూద యొద్ద ఉండను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని ఆయనను బీదలకు ఏమైనా ఇమ్మని పంపిస్తున్నారేమో అని అన్నట్లు వాళ్ళు అలాగో అనుకుంటున్నారంట. యూద ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను. అప్పుడు రాత్రి వేళ. He left the love and the presence and the light of and the fellowship of Jesus Christ to darkness. It was dark outside. It was late in the night. He went towards darkness. Judas was not కొంతమంది అంటారు ఆయన ఏర్పరచుకున్నారు దేవుడు అని. కొన్ని విషయాలు మనం ఇక్కడ
1 or 2 పాయింట్స్ చూసుకొని ముగించేస్తాను. జూడస్ వాజ్ నాట్ ఎ పపెట్ ఆఫ్ గాడ్స్ విల్. He went against Jesus according to his own will. He allowed demonic thoughts, Satan, to enter in him and then rule over him. He made the choice to betray. ఆయనకు తెలుసు ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఆయనకు తెలుసు. ఇప్పుడే కదా కొన్ని ఉదాహరణలు చూశారు. యేసుప్రభు ఆయన శక్తి ఏంటనేది ఆయన చెప్పారు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం, దేవదూతల్ని పిలుస్తాను నేను అని చెప్పారు కదా. ఇంకా యోహాను సువార్తలు యోహాను 18లో యోహాను ఇట్లా ఐఎమ్ హీ అని చెప్పంగానే అక్కడ వచ్చిన సోల్జర్స్ అందరూ వెనకకు తగ్గి వాళ్ళు పడిపోతారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనంలో. అప్పుడు కూడా ఊహించలేకపోయారు వాళ్ళు. ఇష్కరియతు యూదా ఎంత పెద్ద ప్లాన్ వేశాడు కదా, అప్పుడు కూడా ఊహించలేకపోయాడా? He was in charge of the disciples' funds, but they did not doubt him. ప్రభు కూడా ఎప్పుడు ఆయనని ఏం అడగలేదు, గద్దించలేదు, అకౌంటింగ్ ఇవ్వమని చెప్పలేదు. He was able to recognize the evil in his betrayal of Jesus. ఆయనకు తెలుసు, ఎందుకంటే డైరెక్ట్గా సోల్జర్స్కి పట్టిస్తున్నాడు. తెలుసు ఆయనకి ఆ రాత్రి పూట ఏం జరుగుతుందో తెలుసు ఆయనకి. హీ వాజ్ గ్రీడీ. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. హీ ఆల్వేస్ వాంట్స్ ఆల్ గుడ్ థింగ్స్, బెటర్ థింగ్స్. పెద్ద సింహాసనం కావాలి, నాకు హోదా కావాలి, నా బోధకుడు ఆయన రాజుడు అయితే నాకు కూడా ఒక పెద్ద మినిస్టర్ పొజిషన్ వస్తుంది అని అన్నట్లు. హీ వాజ్ లుకింగ్ ఫర్ మెనీ థింగ్స్. He assumed and he imagined many things. He betrayed Jesus. He committed suicide instead of seeking forgiveness. కాళ్ళు కడిగినప్పుడు కానీ అంత ఇదిగా తేరి ప్రభువు ఆయన కళ్ళలో చూసినప్పుడు తెలుసుకోలేకపోయాడా? ఆ ప్రేమను తెలుసుకోలేకపోయాడా? Evil plans and motives leave us open to being used by Satan for even greater evil. సరే, ఆ 30 వెండి నాణ్యాలు మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసినప్పుడు అది he threw it in the potter's field చేసేసి he hung himself. అప్పుడైనా ఆలోచించలేకపోయాడా? దట్ ఫర్గివ్ మీ ఓ లార్డ్ అని అక్కడే ఉరి వేసుకోకముందు అక్కడే క్షమాపణ అడిగి ఉంటే ఆయనకి క్షమాపణ వచ్చును. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఆ దొంగ యేసు ప్రభు పక్కన ఉన్న ఆ దొంగ క్షమాపణ అడిగినప్పుడు ప్రభు క్షమాపణ ఇచ్చారు కదా. ఇచ్చి పరలోక రాజ్యంలో నువ్వు కూడా నాతో పాటు ఉందువు అని అష్యూరెన్స్ ఇచ్చారు కదా. ఈయన శిష్యుడు, ఆయన్నే ఈయన శిష్యుడిగా సెలెక్ట్ చేసుకున్నారు. 3.5 సంవత్సరం యేసుప్రభువుని చూశాడు, ఆయన ప్రేమని చూశాడు, ఆయన చేత అనాయింట్మెంట్ తీసుకున్నాడు. అయినా కూడా he surrendered himself to Satan rather than to his master and to his Lord. ఇవన్నీ మనకి చాలా పెద్ద లెసన్స్ అన్నమాట. ఈవెన్ ఒక సింపుల్గా అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్గా ఒక్కొక్కసారి ఏంటిది, ఎందుకు ఇలా జరిగింది ప్రభువా అని అన్నప్పుడు కూడా అనిపిస్తుంది మనము మన దేంట్లో విశ్వాసంలో తగ్గిపోతున్నామా అని అన్నట్లు అనిపిస్తుంది. అందుకనే we always surrender ourselves to the Lord. We surrender ourselves to the Lord. Thank you, Lord. Thank you, Jesus. ప్రభువా, మీ చరణాలయంలో ఉన్నాము తండ్రి. మీరు మాతోని మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభువా. ఇష్కరియతు యూదా గురించి ఎన్నో విషయాలు మాకు తెలియపరిచారు తండ్రి. As we learn deeper and deeper into your word, O Lord,
and we come to know many things. And we are led into your light. We don't go out in the darkness, but we go in the light. As led by you, మీరు చూపించిన మార్గంలో తండ్రి, మీ వెలుగులో మేము నడుస్తామంట, ఆ చీకటిలో మేము వెళ్ళమంట తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీరు మాతోనే మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభువా. ఇట్ ఇస్ గ్రేట్ wake-up call for all of us, and it is an assurance for all of us that you are with us, you are leading us always. In spite of all that is happening in the world, Lord, you are protecting your children, you are protecting your believers. రెండవ రాకడకు ముందు పరిశుద్ధులు ఎత్తబడతారంట, సంఘం ఎత్తబడుతుందంట. అలాంటి రోజులు మాకు దగ్గరికి అవుతుందేమో. మేబీ వీఆర్ గెటింగ్ క్లోజర్ టు దోస్ డేస్ వెన్ వీ సీ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. దైవజనులు అలా వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు, అంత చిన్న వయసులో వెళ్ళిపోతున్నప్పుడు మాకు అలా అనిపిస్తుంది తండ్రి. మీరు ఉన్నారేమో, అక్కడే వెయిట్ చేస్తున్నారేమో, గుమ్మంలో ఉన్నారేమో అని అన్నట్లు మాకు అనిపిస్తుంది తండ్రి. సో వీ హ్యావ్, యూ gave us lot of responsibilities and we have to do many things for your sake, for your kingdom's sake. మీ రాజ్యం కట్టడానికి మేము ఇంకా ఎన్నో కార్యాలు చేయాలని, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, నేను ఉన్నాను అని మాకు హామీ ఇస్తూ, మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని నడిపించే దేవుడు మీరు తండ్రి. మీ దీవెనలకి వందనాలు ప్రభు. లార్డ్, we pray for this world. Let your hedge be around this world, O Lord, as you put your hedge around Job. We pray for this world, O Lord, for the healing of this world, for the deliverance of this world, for the salvation of this world. కుటుంబంలో ఎవరెవరు వాళ్ళ బిడ్డలకి సాల్వేషన్ కావాలి అని ప్రార్థన చేస్తున్నారు తండ్రి, మీ రక్షణను విడుదల చేసి ప్రభు, ఆ బిడ్డల్ని మీరు ఆకర్షించుకొని ఆదరించాలని కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.